హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బెండకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1/2 కిలో బెండకాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు తీసుకున్నాను. టమోటాలు ఒక 1/2 కిలో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదంతా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవంతా కూడా ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయండి. ఈ మిర్చి అంతా కూడా కొంచెం నేను కారంగా చేస్తున్నాను. ఇక్కడ మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ తెల్ల బెండకాయలు తీసుకున్నాను. మీరు ఏ బెండకాయలైనా కూడా తీసుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రాయలసీమ స్టైల్లో బెండకాయ పులిహోర అనేది. ఎంత అన్నమైనా కూడా తినేస్తాం. వేడి వేడి రాగి సంగట్లోకి కానీ లేదా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీస్లోకి అన్నిటిలోకి ఈ విధంగా బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ బెండకాయలను కూడా ఈ ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఈ విధంగా బాగా తిప్పుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ బెండకాయ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాము. ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. దానికోసం ఈ బెండకాయ ముక్కలంతా కూడా బంకంతా పోయి బాగా వేగుతాయి. అప్పటి వరకు వేగనిచ్చుకుందాం ఇలాగే తిప్పుకుంటూ. ఈ విధంగా ఈ ముక్కలంతా కూడా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. టమోటా ముక్కలు మరీ ఎక్కువగా పండిపోయినవి, మాగినవి కాకుండా కొంచెం దోరగా ఉన్నవి యాడ్ చేసుకోండి. కొంచెం దోరగా ఉన్నవి యాడ్ చేస్తే ఈ పులిహోరలో చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా బాగా వేయించేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇవంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకున్నాము. ఇలా ఆయిల్లో మగ్గడం వల్ల ఇవన్నీ కూడా పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా బాగా తిప్పుకొని టమోటా ముక్కలు అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండుని కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చింతపండుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చింతపండు కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుని ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు. ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి టమోటాలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుండి 7 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకోండి. ఇదంతా కూడా ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని ఇదంతా కూడా బాగా మెదిగేలాగా బాగా మెదిపేసుకొని వేడి వేడి రాగి సంగట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులిహోర అనేది వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా పప్పు గుత్తితో మొత్తం కూడా బాగా మెదిపేసుకోండి. కొద్దిగా కారంగా చేసుకోండి. పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే. ఈ విధంగా మొత్తం కూడా బాగా మెదిపేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా మెత్తగా మెదిపేసుకొని ఈ పప్పు గుత్తి అనేది పక్కకు తీసేద్దాం. ఈ విధంగా పక్కకు తీసేసుకొని గరిటెతో బాగా ఒకసారి కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం పోపు పెట్టి ఆయిల్లో వేయించి చేసాం కాబట్టి
చూసారుగా ఎంతో టేస్టీ అనేటువంటి బెండకాయ పులిహోర మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.